అందరిలాగే ఏదో తెలుసుకోవాలన్నటువంటి ఒక కుతూహలం కలిగినటువంటి వ్యక్తిని. నేను గ్రహించినవి, నేను విన్నవి, నేను చదివినవి నేను మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తా. ఈ క్షిపణులన్నీ కూడా మన దేశంలో సైంటిస్టులు మన స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసినవి. అగ్ని కానీ, పృథ్వీ కానీ, నాగ్ కానీ, ఆకాశ్ కానీ. వీటన్నిటి వెనుక నిజమైనటువంటి ఒక సైంటిస్ట్ ఒకరు ఉన్నారు. వారి పేరు డాక్టర్ అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం తలుచుకుంటే తాను విదేశాల్లో ఉండి విదేశాల్లో పరిశోధనలు చేసి విదేశాల నుండి నోబెల్ బహుమతి గ్రహించేవాడు. కానీ భారతదేశం మీద ప్రేమతో భారతీయ విద్యార్థుల్ని శాస్త్రీయ విజ్ఞానంలో వికాసం చెందించాలనేటువంటి ఒక కల్పనతో, ఒక ఆవేదనతో వారి ఇక్కడ సైంటిస్ట్గా పనిచేశారు. ఆ తర్వాత రాష్ట్రపతి అయ్యారు. ఆ తర్వాత వారు పదవి విరమణ చేసిన తర్వాత విద్యార్థుల యొక్క హృదయాలను మేలుకొలిపేటువంటి వివిధ ప్రసంగాలు చేస్తూ దేశమంతా పర్యటన చేశారు. ఒకటి సైన్స్ ఎందుకు మనం పెంపొందించుకోవాలి, మన దేశానికి సైన్స్ అండ్ టెక్నాలజీ అవసరమా, ఈ రోజున సైన్స్ అండ్ టెక్నాలజీ రంగం కనుక మనం అభివృద్ధి చెందినట్టయితే ప్రపంచంలో ఈ రోజున అభివృద్ధి చెందినటువంటి దేశాల వరుసలో మన భారతదేశం ఒక సూపర్ పవర్ దేశంగా నిర్మాణం అవుతుంది. రెండోది, ప్రపంచంలో చైనా తర్వాత ఎక్కువ జనాభా కలిగినటువంటి దేశం కాబట్టి ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలందరికీ ఉపాధి అవకాశాలు కలగటం, సైన్స్ అండ్ టెక్నాలజీతో అభివృద్ధి చెందినటువంటి రంగాలన్నీ అభివృద్ధి కనుక చెందినట్టయితే కాబట్టి వేలాది మందికి, కోట్లాది మందికి అందులో ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ కనుక అభివృద్ధి జరిగినట్టయితే మన దేశం యొక్క శత్రువులు, అంటే బయటి శత్రువులు మన దేశం పైన వివిధ ఆయుధాలతో దాడి చేయాలనుకున్నా, లేకపోతే వివిధంగా పద్ధతుల్లో మన పైన దండయాత్రలు చేయాలనుకున్నా కూడా మన సొంత సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసేటువంటి మిసైల్స్తో మన యొక్క బార్డర్లో మన యొక్క సైనికులు నిలబడేటువంటి అవకాశం ఉంది. ఈ రకంగా దేశ భద్రతకి, అలాగే కోట్లాది మంది ప్రజల యొక్క ఉద్యోగ అవకాశాలకి ప్రాధాన్యతని సంతరించుకున్నటువంటి రంగం సైన్స్ అండ్ టెక్నాలజీ. మరి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎప్పటి నుంచి మన దేశంలో అడుగు పెట్టింది అని కనుక మనం ప్రశ్నించినట్టయితే సహజంగానే చాలా మంది మన దేశాన్ని ఆంగ్లేయులు పరిపాలించిన తర్వాత, లేకపోయినట్టయితే మన దేశం నుంచి విదేశాలకు వెళ్ళి వివిధ అమెరికా, లేకుంటే రష్యా, జర్మనీ ఆ ప్రాంతాల్లో అభివృద్ధి పని నిర్మాణం అయిన తర్వాత నెమ్మదిగా మన దేశంలోకి వచ్చిందని చెప్తాం. అందులో కొంత నిజం ఉంది. ఎందుకంటే మన దేశంలో 800 సంవత్సరాలు ముఘలులు, విదేశీయులు మనం పరిపాలించారు. 250 సంవత్సరాలు ఆంగ్లేయులు పరిపాలించారు. అంటే సుమారు ఒక 800 నుంచి 1000 సంవత్సరాలు మనం బానిసత్వంలో ఉన్నప్పుడు మన దగ్గర సొంతగా శాస్త్ర సాంకేతిక పురోభివృద్ధికి కావలసినటువంటి పనులు మనం చేయలేకపోయాం. ఆ సమయంలోనే పాశ్చాత్య దేశాలు, ముఖ్యంగా పాశ్చాత్య దేశాలు అంటే అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్ ఇలాంటి దేశాలన్నీ కూడా అప్పటికే అభివృద్ధి చెందడం మనం చూసాం. కాబట్టి ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పుడు నెమ్మదిగా మన దేశంలో శాస్త్ర సాంకేతిక రంగం అభివృద్ధి చెందడం ప్రారంభమైంది. అందుకోసమే ఒక దేశం, అది ఏ దేశమైనా ప్రపంచంలో ఒక దేశం స్వతంత్రంగా జీవించాలనుకున్నప్పుడు, ఒక జాతిగా, ఒక భారతదేశంగా బట్టకట్టుకోవాలనుకున్నప్పుడు, అభివృద్ధి చెందాలనుకున్నప్పుడు మన దేశం యొక్క నడవడి ఎట్లుంది, మన దేశం యొక్క సైంటిస్టులు, మన దేశం యొక్క విద్యారంగము, మన దేశం యొక్క సైన్స్ రంగము ఇతరులపైన ఆధారపడుతుందా, లేకపోతే స్వతంత్రంగా స్వదేశీయ దృక్పథంతో ముందుకు నడుస్తుందా అనేది అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
ఎందుకంటే మన యొక్క భారతదేశంలో మొఘలుడు దండయాత్ర చేశారు, మహమ్మద్ బిన్ కాసిం నుంచి మొదలుకొని ఆంగ్లేయుల వరకు. ఒక దేశం నుంచి ఇంకొక దేశం వాళ్ళు ఎందుకు దండయాత్రలు చేస్తారు, ఎందుకు ఆక్రమణలు చేస్తారు అంటే వివిధ కారణాలు ఉంటాయి. కానీ మన దేశం మీద దండయాత్ర జరిగినప్పుడు ఒక ప్రత్యేక కారణం ఒకటి ఉంది. మన దేశం మీదకి దండయాత్రలు చేయడానికి వచ్చినటువంటి శత్రువులందరూ కూడా ఈ దేశంలో ఉండేటువంటి సంపదని దోచుకుపోయారు. ఉదాహరణకి ఆంగ్లేయులు పరిపాలించినటువంటి సమయంలో మన దేశంలో 45 లక్షల కోట్ల రూపాయలు ఈ దేశ సంపదని ఇంగ్లాండ్కి తరలించారు. ఇది నేను చెప్పటం కాదు, ఇంగ్లాండ్లో ఉండేటువంటి వాళ్ళ లైబ్రరీలోనే వాళ్ళ యొక్క దస్తావేజుల్లో ఈ రుజువు కనిపిస్తుంది. అంటే ఇన్ని కోట్ల రూపాయల సంపద ఈ దేశం నుంచి దోచుకుపోబడింది. అయితే ప్రశ్న ఏంటంటే, ఇన్ని కోట్ల రూపాయలు కోట్ల సంపద భారతదేశానికి ఎక్కడికి వచ్చింది, ఎట్ల నుంచి వచ్చింది? ఈ సంపద ఎలా సృష్టించబడింది? ఈ సంపద సృష్టికి ఎవరు కారకులు? అంటే విదేశీయుల యొక్క కన్ను కుట్టి ఈ దేశం మీద దాడి చేసి ఈ దేశం నుంచి డబ్బులు సంపద తరలించుకున్న తర్వాత కూడా ఇంకా ఈ దేశంలో సంపద మిగిలింది అంటే అంత సంపదని సృష్టించినటువంటి వాళ్ళు ఎవరు? ఇది ప్రశ్న అన్నమాట. ఈ ప్రశ్న సహజంగా ఎవరు అడగరు. అది ఒక సైన్స్ విద్యార్థిగా, ఒక శాస్త్రీయమైనటువంటి దృక్పథం కలిగినటువంటి విద్యార్థిగా, ఒక హేతువాద దృక్పథం కలిగినటువంటి విద్యార్థిగా మనం కనుక ప్రశ్నించినట్టయితే ఈ యొక్క సంపదని సృష్టించింది ఎవరు అంటే, ఈ సంపదని సృష్టించింది మన గ్రామీణ వ్యవస్థలో ఉండేటువంటి కుల వృత్తుల వారు. వృత్తి నిపుణుడు ఈ దేశంలో సంపదను సృష్టించి, శ్రమించి, నైపుణ్యాన్ని, ప్రతిభను ప్రదర్శించి, విద్యాబుద్ధులు గడించి ఈ యొక్క స్వరూప స్వభావాల్ని, అంటే మన దేశం యొక్క సైన్స్ టెక్నాలజీ యొక్క స్వరూప స్వభావాల్ని విస్తృతి చేసి ఆ విధంగా ప్రపంచంలో ఒక ఉన్నతమైనటువంటి ఒక సైన్స్ అండ్ డెవలప్మెంట్ లో ముందంజలో ఉన్నటువంటి రంగము గ్రామీణమైనటువంటి వ్యవస్థ. అంటే దీని అర్థం ఏంటంటే, అప్పటికే మనకు విద్యారంగంలో ఒక వైజ్ఞానికమైన దృక్పథము ప్రతిఫలించిందనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే ఈ దేశంలో ఉండేటువంటి కార్మికులు కానీ, ఈ దేశంలో ఉండే రైతులు కానీ, ఈ దేశంలో పనిచేసేటువంటి వృత్తి నిపుణులు కానీ, వీళ్ళందరికీ ఉత్సవాలలో అలాగే వినోదాత్మకంగా, కళాత్మకంగా అందించేటువంటి రకరకాల కార్యక్రమాలలో వాళ్ళకి ఈ వైజ్ఞానికమైన విషయాలు చెప్పడం జరిగింది. ఎందుకంటే మన యొక్క తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్వతంత్రము రాకముందు ఇదంతా కూడా మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేది. అంటే మనందరం మద్రాస్ కింద వచ్చేవాళ్ళం. అంటే చెన్నై, తర్వాత ఆంధ్రప్రదేశ్, తర్వాత తెలంగాణ ఇవన్నీ కలిసి ఉండేవి. ఇది మనది మద్రాస్ ప్రెసిడెన్సీ. అలాగే బెంగాల్ ప్రెసిడెన్సీ ఒకటి ఉండేది, ముంబై ప్రెసిడెన్సీ ఉండేది. అట్లా విస్తృతమైనటువంటి ప్రాంతాలన్నీ కలిసి మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేవి. మద్రాస్ ప్రెసిడెన్సీని అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఒక అధికారిని నియమించి ఈ దేశంలో ఉండేటువంటి, ఈ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళందరి దగ్గర పన్నులు వసూలు చేశారు. అయితే పన్నులు వసూలు చేయాలంటే ఎవరి దగ్గర వసూలు చేయాలి పన్నులు అంటే, ఎవరైతే సంపదను సృష్టిస్తారో, ఎవరైతే ఆదాయాన్ని గడిస్తారో వాళ్ళ దగ్గర నుంచి పన్ను వసూలు చేయాలి. మరి అలాంటి పన్ను వసూలు చేయాల్సినటువంటి జాబితాని ఇంగ్లాండ్ వాళ్ళు తయారు చేశారు. ఆ తయారు చేసినటువంటి వాళ్ళ యొక్క వివిధ వృత్తులు, వివిధ పరిశ్రమలు, వాటికి విధించాల్సినటువంటి పన్నుల వివరాలు ఇవన్నీ కూడా ఇంగ్లాండ్ యొక్క అధికార యొక్క పత్రంలో ఉన్నాయన్నమాట. ఇప్పుడు చెప్పండి, మన యొక్క భారతదేశంలో ఏమేమి వృత్తులు ఉన్నాయి అంటే ఇంగ్లీష్ వాళ్ళు రాకముందు నుంచే మన దేశంలో రాళ్ళు కొట్టేవాళ్ళు ఉన్నారు, సున్నం తయారు చేసేవాళ్ళు ఉన్నారు, పాలరాతి గనులు తవ్వేవాళ్ళు ఉన్నారు, పోత పని చేసేవాళ్ళు ఉన్నారు, వడ్రంగి పని చేసేవాళ్ళు ఉన్నారు, చెరువులు తవ్వేవాళ్ళు ఉన్నారు, ఇటుకలు తయారు చేసేవాళ్ళు ఉన్నారు, వెదురు పొంగులు తయారు చేసేవాళ్ళు ఉన్నారు, ఇనుము ఖనిజాన్ని సేకరించే వాళ్ళు ఉన్నారు, ఇనుము యొక్క పోత పోసేవాళ్ళు ఉన్నారు, ఇనుము యొక్క కొలిమి నడిపే వాళ్ళు ఉన్నారు, కరిగించిన లోహాలని కడ్డీలుగా తయారు చేసే వాళ్ళు ఉన్నారు, ఇత్తడి, రాగి, సీసము సంబంధించినటువంటి పని చేసేవాళ్ళు ఉన్నారు, బంగారం సేకరించి రజను సేకరించే వాళ్ళు ఉన్నారు,
కమ్మర్లు ఉన్నారు, గుర్రాలకి ఎద్దులకి నాడాలు తయారు చేసే వాళ్ళు ఉన్నారు. అట్లాగే పత్తిని శుభ్రం చేసే వాళ్ళు ఉన్నారు, పత్తిని పీకే వాళ్ళు ఉన్నారు, పట్టు తయారు చేసే వాళ్ళు ఉన్నారు, నేత పని చేసే వాళ్ళు ఉన్నారు, నూలు పని చేసే వాళ్ళు ఉన్నారు, రంగులు అద్దకము నేసేవారు ఉన్నారు, మగ్గాలను తయారు చేసే వాళ్ళు ఉన్నారు, తోమతరులు నేసేవాళ్ళు ఉన్నారు, పట్టు వస్త్రాలు నేసేవాళ్ళు ఉన్నారు, సన్నని బట్టల్ని కూడా నేసేవాళ్ళు ఉన్నారు, తివాచీలు చిత్రంజీలు ఇవన్నీ కూడా నేసేవాళ్ళు ఉన్నారు, మంచాలకు కావలసినటువంటి నవారు నేసేవాళ్ళు ఉన్నారు, గాజులు తయారు చేసేవాళ్ళు ఉన్నారు, కాగితం తయారు చేసేవాళ్ళు ఉన్నారు, ఉప్పు తయారు చేసేవాళ్ళు ఉన్నారు, రాతి ఉప్పు తయారు చేసేవాళ్ళు ఉన్నారు, మందుగుండు సామగ్రిని తయారు చేసేవాళ్ళు ఉన్నారు, నూనెను తయారు చేసేవాళ్ళు ఉన్నారు, సబ్బులు తయారు చేసేవాళ్ళు ఉన్నారు, మూలికలు ఇతర ఔషధాలను సేకరించి తయారు చేసేవాళ్ళు ఉన్నారు, అలాగే పడవలు తయారు చేసేవాళ్ళు ఉన్నారు, బియ్యం దంచేయడానికి ప్రత్యేకమైన వ్యవస్థ ఉండింది, అలాగే మంగళి పని చేసేవాళ్ళు ఉన్నారు, గుట్టలు నేసేవాళ్ళు ఉన్నారు, దర్జీ పని చేసేవాళ్ళు ఉన్నారు, చాపలు నేసేవాళ్ళు ఉన్నారు, గొడుగులు తయారు చేసేవాళ్ళు ఉన్నారు, చెప్పులు తయారు చేసేవాళ్ళు ఉన్నారు, చిత్రకారులు ఉన్నారు, అలాగే చరకాలు తయారు చేసేవాళ్ళు. నేను ఇవన్నీ ఎందుకు చెప్పాను అంటే ఇవన్నీ మనకు తెలియాలి. ఎందుకంటే ఇంగ్లాండ్ యొక్క వాళ్ళ యొక్క అధికార నివేదికలో వీళ్ళందరూ ఉన్నారు. నేను చెప్పిన కేవలం ఒక 40-50 చెప్పుకుంటాను. సుమారుగా భారతదేశంలో ఉండేటువంటి 7,50,000 గ్రామాలలో ఇవన్నీ పనులు చేసేవాళ్ళు. అంటే మన దేశంలో ఉండేటువంటి గ్రామీణ వ్యవస్థ స్వతంత్రంగా స్వావలంబనతో నడిచేది మన దేశంలో. అంటే మన దేశంలో ఇనుము తయారు చేసే వాళ్ళ, లేకపోతే పట్టు నేసే వాళ్ళ, మగ్గాలు తయారు చేసే వాళ్ళ, వాళ్ళు ఇంగ్లీష్ చదవకపోయినా, వాళ్ళకి ఇంగ్లీష్ రాకపోయినా, మనదైనటువంటి స్వదేశీ భాషలో వాళ్ళు మాట్లాడుతున్నా, లేకపోతే బడికి వెళ్ళకపోయినా, వాళ్ళ యొక్క బ్రతుకు తెరువు కోసం ఒక పరిశ్రమ నడిపేటువంటి నాలెడ్జ్ ఉండేది. ఒక పరిశ్రమ నడపాలంటే ఏముండాలి? టెక్నాలజీ ఉండాలి, సాంకేతిక పరిజ్ఞానం ఉండాలి. అలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వాళ్ళు పెంపొందించుకున్నారు. అందుకోసమే చూడండి, వ్యవసాయ రంగంలో నాగళ్ళు ఉండేవి, కొడవళ్ళు ఉండేవి, బండి చక్రాలు ఉండేవి, గుర్రపు నాడాలు ఉండేవి, ఎద్దుల నాడాలు ఉండేవి. ఇవన్నీ మనకు భారతదేశంలో గ్రామీణ వ్యవస్థలో ఒక సాంకేతిక పరిజ్ఞానం అప్పుడు తయారైంది. అంటే ఇనుముకు సంబంధించిన టెక్నాలజీ ప్రపంచంలోకెల్లా ఉన్నత స్థాయిలో మన యొక్క భారతదేశంలో ఉండేది. బ్రిటిష్ చరిత్రకారుడు జేమ్స్ వెల్ అనేటువంటి ఒక చరిత్రకారుడు, అతను ఏమంటాడంటే సాంకేతికమైనటువంటి పరిణతి, అంటే సాంకేతికమైనటువంటి టెక్నాలజీ యొక్క మెచ్యూరిటీ ఉందే, అట్లాంటి మెచ్యూరిటీ కనుక ఎక్కడైనా ప్రపంచంలో ఉంటే భారతదేశంలో ఎక్కువ ఉంది అనేవాడు. ఎందుకంటే ఇక్కడ సుమారుగా ఒక 35 నుండి 45 వారాల పాటు పనిచేసి శ్రమించి 20 టన్నుల 5th గ్రేడ్ ఉక్కును తయారు చేసేవాళ్ళు. అంటే అంత నాణ్యమైనటువంటి ఉక్కుని దేశంలో తయారు చేసేవాళ్ళు. సుమారుగా 1800 అంటే 1800 సంవత్సరంలో మన దేశంలో వివిధ ప్రాంతాల్లో 10,000కు పైగా ఇనుప కొలుములు ఉండేవి. ఇనుప కొలిమి అంటే ఉక్కును తయారు చేయడం కోసం ఉక్కు పరిశ్రమలు ఏ విధంగా అయితే మనకు కనిపిస్తాయో, ఆ రోజున 10,000కు పైగా ఇనుప కొలిమిలు ఉండేవి. అంటే ఒక సంవత్సరానికి 2 లక్షల టన్నుల నాణ్యమైన ఉక్కు మన దేశంలో తయారైంది. ఇంగ్లాండ్లో తయారయ్యేటువంటి ఉక్కు కంటే మన దేశం యొక్క ఉక్కు చాలా చవకగా తయారైంది. ఆ సమయంలో మనకు ఆంధ్రప్రదేశ్లో, అంటే మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మద్రాసు ప్రెసిడెన్సీ ఉన్నది కాబట్టి అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి లక్ష్మీపురము, మల్లవెల్లి, అలాగే రమణక్కపేట, నూజివీడు ప్రాంతంలో ఇనుప కర్మాగారాలు ఉండేవి. అత్యుత్తమైనటువంటి నాణ్యత, అలాగే వివిధ ఉష్ణోగ్రతలు, ఇక్కడ టెంపరేచర్, ఆ టెంపరేచర్ని బట్టి వాటి తీగలుగా సాగేటువంటి గుణాన్ని నిర్మాణం చేసేవాళ్ళు, వంగే గుణాన్ని నిర్మాణం చేసేవాళ్ళు, దృఢత్వం కలిగేటువంటి పద్ధతిలో తయారు చేసేవాళ్ళు. అలాగే ప్రపంచంలో స్వీడన్ దేశం ఉండేది, ఆ దేశం కంటే ఇనుము కంటే నాణ్యతగా ఉంటుంది అని చెప్పి ఎవరు చెప్పారు? ఒక బ్రిటిష్ యొక్క పరీక్షాధికారి కెప్టెన్ ప్రెస్గ్రేవ్ చెప్పాడు అనమాట. అంటే ఇనుమును కరిగించేటువంటి విధానం భారత్లో ఒకటే విధానం, అంటే హిమాలయాల నుంచి మొదలుకొని కన్యాకుమారి వరకు ఒకే విధంగా ఉండిందని ఆ యొక్క క్యాంప్బెల్ అనేటువంటి వాడు చెప్పేవాడు. అంటే 1798, 1801 ఈ మధ్యలో భారత్లో లభించినటువంటి వస్తువులు, పారిశ్రామిక వస్తువులు, ఇవన్నీ నమూనాలన్నింటినీ లండన్కి పంపించారు. ఆశ్చర్యం అన్నమాట, భారతదేశంలో ఇంత సాంకేతికమైన ప్రగతి ఎలా సాధించబడింది.
వీళ్ళందరూ ఏం చదువు రాకుండానే ఏ చదువుతో ఏ విద్యా విధానంతో ఇవన్నీ కూడా వాళ్ళు తయారు చేశారు. వీటి ఆధారంగా ఇలా ఆదాయాన్ని సృష్టించారు. ఇదందరికీ కూడా ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళకి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే మనం ఈరోజు సున్నం తయారు చేస్తారు చాలా మంది. మన సున్నం తయారీ పద్ధతిలో చూసినట్టయితే ఆ రోజున సున్నమును ఎక్కడెక్కడ వాడేవాళ్ళు అంటే సున్నముని భవన నిర్మాణానికి వాడేవాళ్ళు, బిల్డింగ్ నిర్మాణం చేయడానికి. అలాగే నీటి అడుగున కట్టడాల నిర్మాణం చేయడం కోసం సున్నం వాడేవారు. అలాగే ఓడల అడుగు భాగాల్లో చిత్రాలు పడకుండా రంధ్రాలు పడకుండా వాడేవాళ్ళు. అలాగే 1792లో ముంబైలో ఉండేటువంటి హెలెన్ స్కాట్ అనే ఒక శాస్త్రవేత్త మాట్లాడుతూ అంటాడు కదా, అసలు ఈ దేశంలో ఉపయోగించేటువంటి ఈ సున్నపు టెక్నాలజీ ప్రపంచంలో ఎక్కడ లేదు అని చెప్పాడు. అంటే బ్రిటిష్ వాళ్ళు అధికంగా పన్నులు వేసి ఆదాయాన్ని తగ్గించి దాని ఫలితంగా కొనుగోలు శక్తి తగ్గిపోయి ఈ దేశంలో వృత్తులు, ఉపాధి సౌకర్యాలు, సామాజిక సౌకర్యాలు దెబ్బతిని ఇవాళ భారతదేశము వృత్తు పనులకన్నిటికీ దూరమైనటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే వేల సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి మన యొక్క వ్యవసాయం, ఎందుకంటే ప్రపంచంలో 7,50,000 గ్రామాల్లో ఇప్పటికీ 10 కోట్ల మంది రైతులు పొలాలు దున్నుతున్నారు. అంటే వ్యవసాయం ఆ తర్వాత అనుబంధంగా చేతి వృత్తుల యొక్క నైపుణ్యం భారతదేశంలో ఉండింది. కాబట్టి లక్షల మందికి ఉపాధినిచ్చేటువంటి రంగం ఈ యొక్క రంగాలన్నీ కూడా. కాబట్టి మట్టి నుండి మొదలుకొని నాణ్యత గల లోహాలని లోహాలను కూడా తయారు చేసి నేర్పుతో తయారు చేసే టెక్నాలజీని సృష్టించినటువంటి ఘనత మన గ్రామీణులదే. కాబట్టి చదువుకున్నది తక్కువ మంది కావచ్చును, కానీ దేశీయ విజ్ఞానాన్ని ఈ యొక్క దేశానికి అందించారు. గ్రామీణ వృత్తులు అంటే ఏమిటి? అదొక కళ, అదొక శాస్త్రంగా అభివృద్ధి చెందింది. ఉత్పాదక యొక్క శ్రామిక శక్తిని పెంచింది. ఉత్తమ సాంకేతిక అభివృద్ధికి అది దోహదపడింది. అందుకోసమే ప్రపంచంలో మనము చూసినట్టయితే అదొక శాస్త్రీయమైనటువంటి దృక్పథం కలిగినటువంటి ఏదైనా విద్యా విధానం ఉంది అంటే భారతదేశంలో ఉండింది. అందుకే మన ప్రాచీనమైనటువంటి దేశీయమైనటువంటి సంపదని, అలాగే దేశీయమైన సంప్రదాయాన్ని, విలువల్ని, టెక్నాలజీని అనుగుణంగా అంటే కాలానుగుణంగా మార్చుకోవడం. అందుకే స్వామి వివేకానంద విదేశాలకు వెళ్ళాడు. విదేశాల్లో ఉండేటువంటి అభివృద్ధిని ప్రత్యక్షంగా చూశాడు. సైన్స్ అండ్ టెక్నాలజీలో అది అభివృద్ధి చెందుతున్నటువంటి దిశను చూశాడు. చూసి ఇక్కడికి వచ్చి ఏం చెప్పాడు తెలిసిన? భారతదేశంలో ఉండేటువంటి ఆధ్యాత్మికత అంటే భారతదేశంలో ఉండేటువంటి విలువలు, భారతదేశంలో ఉండేటువంటి కుటుంబ వ్యవస్థ, భారతదేశంలో ఉండేటువంటి సంప్రదాయాలు, భారతదేశంలో అందరూ కలిసి ఉండేటువంటి స్వభావము, భారతదేశంలో ఉండేటువంటి ఉదారత్వము, భారతదేశంలో అందరూ కూడా ఒకటైనటువంటి భావన కలిగినటువంటి మనస్తత్వము, వీటన్నిటితో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీని కనుక మనం దీన్ని కలిపితే ప్రపంచంలో మనదే సూపర్ దేశం అవుతుంది, ఒక సూపీరియారిటీ కలిగే దేశంగా భారతదేశం ఉంటుంది అని చెప్పారు. అందుకోసమే మట్టి పనిలో, రాతి పనిలో, లోహం పనిలో, వజ్రాల తయారీలో, టెక్స్టైల్లో, ఆ విధంగా పెయింటింగ్ లో, ఈ విధంగా అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించినటువంటి విధంగా దేశంగా ఒకప్పుడు మనకు భారతదేశం ఉంటుంది. అందుకే మన భారతదేశాన్ని ఏమంటారు? ఇది ఒక బంగారు పక్షి అని పిలుస్తారు, బంగారు పిచ్చుకటి. అంటే ప్రపంచంలో ఎవరు వచ్చినా అందరికీ అన్నమో రామచంద్ర అంటే మనం అన్నం పెట్టేవాళ్ళంటే అర్థం ఏంటండి? అన్నం పెట్టడానికి కావలసినటువంటి వ్యవస్థలన్నీ మనం నిర్మాణం చేసుకున్నాం. కాబట్టి ఈ వృత్తి పనుల వారు భారతదేశంలో ఉండేటువంటి ఏవైతే వృత్తి పనుల వారు కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, ఔసలి, అలాగే దర్జీ, ఇట్లాంటి ఎవరైతే పనులు చేస్తూ వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ దేశంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని కాంట్రిబ్యూట్ చేశారు, అందించారు. అందుకే విద్యా పద్ధతులు, అలాగే వ్యవసాయ విధానాలు, వాటి పరికరాల తయారీలు ఇవన్నీ కూడా నైపుణ్యంతో తయారు చేసి ఉత్పాదకతతో కూడినటువంటి పద్ధతిలో ఆ విధంగా భారతదేశంలో ప్రతి చేతికి పని, అలాగే ప్రతి చేనుకు నీరు అందించగలిగారు. ఈ విధంగా నైపుణ్యం పెంచడానికి వాళ్ళ ప్రయత్నం జరగాల్సిన అవసరం ఉంది. బట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏదైతే ఇవాళ భారతదేశంలో కొత్తగా వస్తుందో దాన్ని వాళ్ళ గ్రామీణ వ్యవస్థలోకి తీసుకెళ్లి ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయదారులకి, వృత్తి పనుల వారికి అందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రాచీనమైనటువంటి ఏదైతే విజ్ఞానం ఉందో ఆ ప్రాచీనమైనటువంటి విజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళకి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆధునికంగా వస్తున్నటువంటి సైన్స్ రంగంలో వస్తున్నటువంటి ఏవైతే కొత్త కొత్త పరిశోధనలు ఉన్నాయో ఆ పరిశోధనలన్నింటినీ కూడా మన యొక్క ప్రాచీనమైనటువంటి వ్యవస్థకి వాటిని జోడించాల్సిన అవసరం ఉంది. అందుకోసమే ఇవాళ మన భారతదేశములో ప్రాచీనమైనటువంటి వ్యవస్థలో ఇవన్నీ కూడా మనకు కనిపించాయి. కాబట్టి మళ్ళీ మన యొక్క భారతదేశాన్ని శాస్త్రీయ సాంకేతికమైనటువంటి దిశలో దీన్ని తీసుకుపోవాల్సిన అవసరాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది.
ఎందుకంటే మనందరికీ తెలుసును, భారతదేశంలో శాస్త్రీయ సాంకేతికమైనటువంటి రంగంలో ఒక చరిత్ర ఉంది. కానీ మధ్యలో ఒక 1000 సంవత్సరాల పాటు విదేశీయుల దండయాత్రల కారణంగా మన దేశం బానిసత్వంలోకి పోయింది. మన సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెందకుండా వెళ్ళిపోయింది. మనందరం కూడా బానిసలుగా ఉండి మనము శాస్త్ర సాంకేతిక రంగాల్ని అభివృద్ధి చేసుకునేటువంటి పరిస్థితి దేశంలో ఎదురైంది. ఇటువంటి సమయంలో మళ్ళీ మన దేశంలో ఒక నిజమైనటువంటి అభివృద్ధిని తీసుకురావడం కోసం మన సైన్స్ టెక్నాలజీలో ప్రాచీనమైనటువంటి విషయాల్ని అలాగే ఇప్పుడున్నటువంటి విషయాన్ని రెండింటిని కూడా జోడించి ఆ విధంగా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనందరికీ తెలుసు, ప్రపంచంలో కుండలు తయారు చేయడం, మట్టితో కుండలు తయారు చేయడం మన యొక్క హరప్పా నాగరికత, మొహంజోదారో నాగరికతలో కనిపిస్తుంది. అంటే వృత్తుల్లో కుండలు ఎట్లా తయారు చేయాలి, సాంకేతిక ప్రగతికి అదొక చిహ్నంగా కనిపిస్తుంది. హరప్పా కుండలు అంటే చాలు, ఎన్నో రూపాలతో కుండలు తయారు చేసేవాళ్ళు కుమ్మరి వాళ్ళు. ఆ కుండలు ఎట్లా తయారు చేసేవాళ్ళు అంటే సింధు నదిలో కొట్టుకొస్తున్నటువంటి మెత్తని మట్టిని తీసుకొచ్చేసి ఆ మట్టితో రకరకాల రూపాల్లో రకరకాల రంగులు వేసి ఆ విధంగా తయారు చేశారు. అలాగే పూసలు తయారు చేశారు, రేకులు తయారు చేశారు, అలాగే దాంతోపాటు రేకుల్ని అతికించారు, తీగల్ని అతికించారు, కోత పని చేశారు. ఈ రకంగా భారతదేశంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు గతంలో మన యొక్క పూర్వీకులు శాస్త్ర సాంకేతిక అభివృద్ధిలో ఆ విధంగా నిపుణత గడించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇందులో 2 విషయాలు మనం గమనించాల్సిన అవసరం ఉంది. మనం ఢిల్లీ కనుక వెళ్ళినట్టయితే ఢిల్లీలో ఒక ఉక్కు స్తంభం ఉంది. ఆ ఉక్కు స్తంభము 1600 సంవత్సరాల నుంచి ఆ ఉక్కు స్తంభము చెదరకుండా, తుప్పు పట్టకుండా, ఎండకు ఎండుతూ వానకు తడుస్తుంది ఇప్పటికీ. అంటే మన విజ్ఞానానికి ప్రతీక అంటారు దాన్ని. అంటే అది తుప్పు పట్టకుండా ఇప్పటికి పాడైపోవాలి, కానీ 1600 సంవత్సరాల నుంచి అది ఉంది. అంటే అర్థం ఏంటంటే మన గ్రామీణ వ్యవస్థలో ఉండేటువంటి ప్రజలు, ముఖ్యంగా టెక్నాలజీలో అనుభవం గడించినటువంటి వ్యక్తులు అందులో ఏం కలిపి ఉంటారు అంటే అందులో ఇనుము, కార్బన్, అలాగే సైకతం, గంధకం, ఇలాగా అన్నిటితో కలిపి ఏది ఎంత పోయాలి అంటే ఏది ఎంత పాలు ఉండాలి, ఎంత షేర్ ఉండాలి, ఆ విధంగా దాన్ని రూపొందించినటువంటిది కనిపిస్తుంది. అట్లాగే కర్ణాటకలో ఇంకొక చోట కొండ మీద, దాని పేరు కొడచాద్రి అనేటువంటి కొండ ఉంది. ఆ కొండ మీద ఇనుప స్తంభం ఉంది. దాని ఎత్తు 32 అడుగులు. ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. అంటే మన కార్మికులకి ఇనుములో ఎంత బొగ్గు కలిపితే శ్రేష్టమైన ఉప్పు తయారవుతుందో అందులో చెప్పబడింది. కాబట్టి ఈ రకంగా భారతదేశంలో మంగళి పని చేసే వాళ్ళు ఉన్నారు. మంగళి పని చేసే వాళ్ళు వాద్యకారులుగా సన్నాయి వాళ్ళు చేస్తున్నారు. అలాగే నాటు వైద్యం చేయగలుగుతారు. మీకు అందరికీ తెలుసుంటుంది, మనందరికీ ఆంగ్లేయులు ఈ దేశంలో యుద్ధం చేస్తున్నప్పుడు, టిప్పు సుల్తాన్తో యుద్ధం చేస్తున్న సమయంలో ఒక ఆంగ్లేయుడి యొక్క ముక్కుని కోసేశారు. పాప ముక్కు చేతిలో పట్టుకొని అతను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఇంగ్లాండ్ వైపు. అంటే పడవ వైపు వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. ఇంతలోకి ఒక గ్రామీణుడు ఏమిటి ముక్కు పట్టుకుని ఎట్టుపోతున్నారు అంటే ముక్కు తెగ్గొచ్చేశారని చెప్పేసి అన్నాడు. మీరు ముక్కు తెగ్గొస్తే మా దగ్గరికి రా, నేను దానికి ఆపరేషన్ చేస్తానని చెప్పేసి ఆ గ్రామీణుడు అతన్ని తీసుకెళ్లి అతని ముక్కును ప్లాస్టిక్ సర్జరీ చేశాడు. గ్రామీణ వ్యవస్థలు ఆ ప్లాస్టిక్ సర్జరీ చేసినటువంటి వ్యక్తి ఎవరు? ఉస్మానియాలోనో లేకపోతే ఇంకెక్కడనో చదివినటువంటి డాక్టర్ కాదు, ఒక సాధారణ మంగళి అనమాట. అంటే ఈ దేశంలో నాయ బ్రాహ్మణులు సైతం ఆ రోజున రకరకాల పద్ధతిలో మన యొక్క దేశంలో సౌందర్య అలంకరణ చేసేవారు, ప్లాస్టిక్ సర్జరీ చేసేవారు, నాటు వైద్యం చేసేవారు, తైలమర్దన చేసేవారు. అలాగే తెల్ల జుట్టుకు నల్ల రంగు వేయడం కూడా ఇవాళ ఒక టెక్నాలజీ మనం భావించగలుగుతాం. ఈ రకంగా కుమ్మరి వాళ్ళు కానీ, మంగళి వాళ్ళు కానీ, వడ్రంగి వాళ్ళు కానీ, అలాగే కంసాలి వాళ్ళు కానీ, ఇవన్నీ కూడా ఎవరైతే వృత్తుల పనులు వాళ్ళు ఉన్నారో దాంట్లో కూడా టెక్నాలజీ ఉంది. బట్ ఆ రోజున ఆ టెక్నాలజీ సరిపోయింది. బట్ ఈ ఆధునికమైనటువంటి టెక్నాలజీకి ఈ టెక్నాలజీని ఎక్కడ జోడించగలుగుతామా, ఇది వాళ్ళ పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది. అలాగే మనం చూసినట్టయితే ఎండాకాలం సమయంలో మనందరం కుండలు కొంటుంటాము. కుండల్లో రంజన్ అని పిలుస్తుంటాం. రంజన్ తాగులా ఉంటుంది రంజన్. అవి ఆ రంజన్ పేరే ఆదిలాబాద్ రంజన్, దాని పేరు. అవి ఆదిలాబాద్ లో తయారై వస్తాయి అన్నమాట. అంటే కుమ్మరి వాళ్ళు ఏం చేస్తారు ఆదిలాబాద్ లో అంటే ఒక ప్రత్యేక మట్టిని తీసుకొస్తారు, బంకమట్టిని తీసుకొచ్చేసి దాన్ని పొడిగా కలుపుతారు. అలా కొద్ది రోజులు దాన్ని ఉంచుతారు. ఉంచిన తర్వాత దానిలో గుర్రపు లద్దెని కలుపుతారు. తర్వాత చేతితో రంజన్ తయారు చేస్తారు. తర్వాత ఆరబెడతారు. తర్వాత మంటలో కాలుస్తారు. దాని తర్వాత చిన్న చిన్న రంధ్రాలు కనబడతాయి, కానీ ఆ యొక్క రంధ్రాల కారణంగా నీళ్లు బయటికి పోవు, కానీ గాలి మాత్రం తగులుతుంటుంది. ఆ విధంగా గాలి తగిలి చల్లబడుతుంటుంది. అలాంటి ఆదిలాబాద్ రంజన్లు ఇవాళ కేవలం మన యొక్క తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాకుండా మహారాష్ట్ర మిగతా ప్రాంతాల్లో కూడా వాటిని ఎగుమతి చేస్తున్నారు. అలాగే కరీంనగర్ లో గత 40-50 సంవత్సరాలుగా ఒక కొత్త రకమైనటువంటి టెక్నాలజీ మనకు కనిపిస్తుంది. అదే ఫిలిగ్రీ.
అంటే ఆభరణాలు తయారు చేయడం కావచ్చు, వెండితో బంగారంతో తయారు చేసేటువంటి నగలు, ఆభరణాలు, పళ్ళాలు, అలాగే ఇవన్నీ కూడా ఒకప్పుడు ఈజిప్టులో, అలాగే మిగతా మెసొపొటేమియా సంస్కృతిలో ఉండేటువంటివి. అలాంటి సంస్కృతిలో ఉండేటువంటి ఫిలిగ్రీని ఇవాళ కరీంనగర్లో ఉండేటువంటి, అక్కడ ఉండేటువంటి ఎవరైతే ఔసలి వాళ్ళు ఉన్నారో, విశ్వబ్రాహ్మిన్స్ అంటుంటాం, అట్లాంటి వాళ్ళు ఇవాళ ఫిలిగ్రీలో ఇవాళ భారతదేశంలో ఒక కరీంనగర్ కూడా పేరెన్నిక గందినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ చెప్పడం యొక్క ఉద్దేశం ఏంటంటే, మన ప్రాచీనమైనటువంటి వ్యవస్థలో ఈ కళలు ఏవైతున్నాయో ఇవి శాస్త్రాలుగా, సైన్స్ అండ్ టెక్నాలజీగా అభివృద్ధి చెందడం జరిగింది. కాబట్టి మనం ఎప్పుడు కూడా గత చరిత్ర మనం చదువుతున్నప్పుడు ఆ గత చరిత్రలో ఉండేటువంటి లోపాలని పక్కన పెట్టి, గత చరిత్రలో ఉండేటువంటి దోషాన్ని పక్కన పెట్టి, గత చరిత్రలో మూఢనమ్మకాలని, విశ్వాసాన్ని పక్కన పెట్టి, గత చరిత్రలో ఏదైతే మంచి ఉందో, ఏదైతే సైన్స్ ఉందో, ఏదైతే టెక్నాలజీ ఉందో అది ఎంతవరకు మనం స్వీకరించగలుగుతాం, అది స్వీకరించి రాబోయేటువంటి భవిష్యత్ తరాలకి చెప్పడం కోసం ప్రయత్నం జరగాలి. లేకపోతే ఏమవుతుంది సహజంగానే అంటే, మా దేశానికి సైన్స్ అండ్ టెక్నాలజీ విదేశీయులు ఇచ్చారండి, కానీ భారతదేశానికి స్వాతంత్రం అక్కర్లేదు, మనం విదేశాలకు బానిసలుగా ఉంటే సరిపోతుంది, వాళ్ళు ఎట్లా చెప్తాట్లా విందాం. ఆ విధంగా విదేశాలని చూసి నకలు కొట్టి, కాపీ కొట్టి నడిపించేటువంటి దేశంగా, ఒక ఉపగ్రహంగా భారతదేశం మారకూడదు. కాబట్టి భారతదేశం తనదైనటువంటి దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. కాబట్టి సైన్స్ ఎవరి గుత్త సొత్తు కాదు, సైన్స్ ఒక మతానిదో, సైన్స్ ఒక దేశానికి కాదు. సైన్స్ అనేటువంటిది ఈ యొక్క మొత్తం అంతరిక్షంలో ఉండేటువంటి పదార్థాల నుంచి తయారైనటువంటిది. కాబట్టి ఏ సైంటిస్ట్ కైనా దానిపైన అధికారం ఉంటుంది పరిశోధన చేయడానికి. అటువంటి సైన్స్ ని ఇవాళ ప్రపంచం అంతా స్వీకరించి ఆ సైన్స్ ని ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడేటువంటి పద్ధతులు తయారు చేయాలి. లేకపోతే ఏమవుతుంది, సైన్స్ కనుక ప్రజా ప్రయోజనాలకు తయారు చేయకపోతే తీవ్రవాదుల చేతులకి బాంబులు పోతాయి, ఆయుధాలు పోతాయి. అలాగే బాగా అహంకారం కలిగినటువంటి దేశాలను కూడా అణుబాంబులు తయారు చేసి మిగతా దేశాల మీద విధ్వంసానికి పాల్పడతాయి. అందుకోసమే సైన్స్ అండ్ టెక్నాలజీ దేనికి ఉపయోగపడాలి? శాంతికి ఉపయోగపడాలి, ప్రజల యొక్క ప్రయోజనాలకు ఉపయోగపడాలి. అందులో ఆ విధంగా నెమ్మదిగా మన యొక్క విద్యతో పాటు విలువలు, విద్యతో పాటు మన యొక్క మనసు, హృదయం కూడా వికాసం చెందడం, బుద్ధితో పాటు కూడా మనకు హృదయాన్ని వికసింపచేసుకునేటువంటి ఆలోచనలు కలిగినటువంటి ఒక రంగాన్ని మనం నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. అందుకోసమే ఈ యొక్క వైజ్ఞానిక శాస్త్రీయమైనటువంటి రంగాల యొక్క అభివృద్ధి గురించి ఆలోచించినప్పుడు మన దేశాన్ని మనం సర్వోపరి ఉంచుకోవాలి. దేశం ముందు, తర్వాత మిగతాయన్ని కూడా. కాబట్టి మనం ఏం చేసినా దేశం కోసం. దేశం అంటే ఎవరు? దేశం అంటే ప్రజలు. ప్రజలంటే ఎవరు? ఇంకా ఈ దేశంలో ఉండేటువంటి చాలా మంది బీదాబెక్కి ఉన్నారు, చాలా మంది దీనులు, దుఃఖితులు ఉన్నారు. ఇంకా సైన్స్ కి దూరంగా, ఆహారానికి దూరంగా, ఇంకా ఎలక్ట్రిసిటీకి దూరంగా, అలాగే ఆహార పంపిణీకి దూరంగా ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ అందడంలో నేను ఒక పాత్ర పోషించాను. నేను సైంటిస్ట్ అవుతానా, నేను డాక్టర్ని అవుతానా, నేను ఒక టెక్నికల్ అవుతానా అనే దానికంటే ఏదైనప్పుడు కూడా ప్రజల కోసం నేను ఏ విధంగా సమాజంలో పనిచేయగలుగుతాను టెక్నోక్రాట్ గా ఉండి. అందుకోసమే ఇది డాక్టర్ అబ్దుల్ కలాం చెప్పాడు, నేను ఒక మంచి టెక్నోక్రాట్ కావాల్సిందే, కానీ ఎవరి కోసం టెక్నోక్రాట్ కావాలి? ప్రజల కోసం కావాలి, సాధారణ ప్రజల కోసం టెక్నోక్రాట్ కావాలి. ఒక మంచి సైంటిస్ట్ ఎవరి కోసం కావాలి? ప్రజల కోసం కావాలి. కాబట్టి ఇది కేవలం ఒక ప్రభుత్వం చేస్తే సరిపోదు. దేశంలో ఉండేటువంటి మనందరం కూడా బాధ్యతను స్వీకరించి ఒక మంచి సైంటిస్టులుగా, మంచి విజ్ఞాన శోధకులుగా, పరిశోధకులుగా మనం తయారై మన సమాజాన్ని, మన దేశాన్ని మనందరం రక్షించుకోవాలని చెప్పేసి నేను కోరుతూ నా యొక్క ప్రసంగాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.